హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఏంటి ఇన్ని రోజులుగా వీడియోస్ వస్తలేవు చూస్తున్నారా? ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ కంటిన్యూస్లీ. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే మాట్లాడే బేసిక్ ఇంగ్లీష్ చూద్దాం. త్వరగా నిద్రలే, త్వరగా నిద్రలే. దీని ఇంగ్లీష్లో మనం ఏమంటాం అంటే వేకప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ. ఏడవకు, తెలుగులో ఏడవకు. దీని ఇంగ్లీష్లో డోంట్ క్రై, డోంట్ క్రై ఆర్ స్టాప్ క్రయింగ్. ఇలా కూడా అనవచ్చు, స్టాప్ క్రయింగ్ ఆర్ డోంట్ క్రై. పళ్ళు తోము, పళ్ళు తోము. ఇంగ్లీష్లో బ్రష్ యువర్ టీత్, బ్రష్ యువర్ టీత్ ఆర్ బ్రష్ యువర్ టీత్ డైలీ. డైలీ బ్రష్ చేసుకో అన్నట్టు. బ్రష్ యువర్ టీత్. చాక్లెట్ తినకు, చాక్లెట్ తినకు. ఇంగ్లీష్లో డోంట్ ఈట్ చాక్లెట్, డోంట్ ఈట్ చాక్లెట్. డోంట్ ఈట్ తినకు, చాక్లెట్ చాక్లెట్, డోంట్ ఈట్ చాక్లెట్. నువ్వు ఎప్పుడు నాకు సహాయం చేస్తావు, నువ్వు ఎప్పుడు నాకు సహాయం చేస్తావు. ఇంగ్లీష్లో యు ఆల్వేస్ హెల్ప్ మీ, యు ఆల్వేస్ హెల్ప్ మీ. యు నువ్వు, ఆల్వేస్ ఎప్పుడు, హెల్ప్ మీ సహాయం చేస్తావు. నెక్స్ట్ వెళ్ళి ఆడుకో, వెళ్ళి ఆడుకో. ఇంగ్లీష్లో గో అండ్ ప్లే. గో వెళ్ళు, ప్లే ఆడుకో, గో అండ్ ప్లే. నెక్స్ట్ వారు త్వరలో ఇక్కడికి వస్తారు, వారు త్వరలో ఇక్కడికి వస్తారు. దే విల్ కమ్ హియర్ సూన్, దే విల్ కమ్ హియర్ సూన్. ఇది ఇంగ్లీష్లో. తెలుగులో వారు త్వరలో ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ ఫోన్ చూడకు, ఫోన్ చూడకు. డోంట్ సీ మొబైల్, డోంట్ సీ మొబైల్, డోంట్ సీ చూడకు, మొబైల్ ఫోను అంటే డోంట్ సీ మొబైల్. నువ్వు ఎందుకు అంతగా అరుస్తున్నావు. ఇంగ్లీష్లో వై ఆర్ యూ ఎల్లింగ్ సో మచ్, వై ఆర్ యూ ఎల్లింగ్ సో మచ్. నువ్వు ఎందుకు అంతగా అరుస్తున్నావు. నెక్స్ట్ నువ్వు చెప్పిన పద్ధతి బాగుంది. ద వే యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ వాస్ గుడ్, ద వే యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ వాస్ గుడ్. తెలుగులో నువ్వు చెప్పిన పద్ధతి బాగుంది. ఇంగ్లీష్లో ద వే యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ వాస్ గుడ్. త్వరగా చెయ్యి, త్వరగా చెయ్యి. ఇంగ్లీష్లో డూ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్ ఆర్ డూ ఇట్ క్విక్లీ. ఏంటి డూ ఇట్ క్విక్లీ ఆర్ డూ ఇట్ ఫాస్ట్. నా చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో. ఇంగ్లీష్లో హోల్డ్ మై హ్యాండ్, హోల్డ్ మై హ్యాండ్ ఆర్ హోల్డ్ మై హ్యాండ్ ప్రాపర్లీ, హోల్డ్ మై హ్యాండ్ ప్రాపర్లీ. ఇలా కూడా అనవచ్చు. నెక్స్ట్ స్నానం చేయి, స్నానం చేయి. ఇంగ్లీష్లో టేక్ ఏ బాత్, టేక్ ఏ బాత్ ఆర్ ఇంకో విధంగా కూడా అనొచ్చు, టేక్ ఏ షవర్, టేక్ ఏ షవర్ ఆర్ టేక్ ఏ బాత్. స్నానం చేయి. నెక్స్ట్ టీవీని దగ్గరగా చూడకు, టీవీని దగ్గరగా చూడకు. డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ. ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ. టీవీని దగ్గరగా చూడకు, డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ. నెక్స్ట్ సరిగా కూర్చో, సరిగా కూర్చో. ఇంగ్లీష్లో సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ. నెక్స్ట్ బయట వర్షం పడుతుంది, బయట వర్షం పడుతుంది. ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. బయట వర్షం పడుతుంది. నెక్స్ట్ భారీ వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్ళడం మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు గో అవుట్ సైడ్ వెన్ ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు గో అవుట్ సైడ్ వెన్ ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. అంటే భారీ వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్ళడం మంచిది కాదు. అలా పరిగెత్తకు, అలా పరిగెత్తకు. డోంట్ రన్ లైక్ దట్. ఇంగ్లీష్లో డోంట్ రన్ లైక్ దట్. తెలుగులో అలా పరిగెత్తకు, డోంట్ రన్ పరిగెత్తకు, లైక్ దట్ అంటే అలా, డోంట్ రన్ లైక్ దట్. నెక్స్ట్ వన్ ఆమె ఫోన్ చాలా సేపటి నుండి చూస్తుంది. షీ హ్యాస్ బీన్ సీయింగ్ ఫోన్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇంగ్లీష్లో షీ హ్యాస్ బీన్ సీయింగ్ ద ఫోన్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే ఆమె ఫోన్ చాలా సేపటి నుండి చూస్తుంది, అంటే మొబైల్ ఆమె చాలా సేపటి నుంచి చూస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వన్ నేను ఆ విషయాన్ని మర్చిపోయాను, నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ అబౌట్ దట్,
ఐ ఫర్గాట్ అబౌట్ దట్. ఐ నేను, ఫర్గాట్ మర్చిపోయాను, అబౌట్ దట్ దాని గురించి అన్నట్టు. నెక్స్ట్ వన్, నువ్వు చెప్పిన విషయం నాకు అస్సలు అర్థం కాలేదు. ఐ డోంట్ రియల్లీ అండర్స్టూడ్ వాట్ యు సెడ్. ఐ డోంట్ రియల్లీ అండర్స్టూడ్ వాట్ యు సెడ్. నువ్వు చెప్పిన విషయం నాకు అసలు అర్థం కాలేదు. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు. ఇంగ్లీష్లో వేర్ హ్యావ్ యూ బీన్ సో ఫార్. వేర్ హ్యావ్ యూ బీన్ సో ఫార్. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు.